ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్లో జరుగుతున్నటువంటి మహాకుంభమేళ. ఈ మహాకుంభమేళాకి 55 కోట్ల మంది అయితే ఇప్పటికే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయితే అధికారికంగా ఒక నివేదిక అయితే విడుదల చేసింది. 55 కోట్లు నిజానికి 40 నుంచి 45 కోట్ల మంది వస్తారనుకున్నారు భక్తులు. కానీ దానికి మించి ఆ 55 కోట్ల మంది అయితే ఇప్పటికే పూర్తి అయిపోయారు. మరి ఫిబ్రవరి 26వ తారీఖు వరకు ఉంది కాబట్టి మరో 5 కోట్ల మంది కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. 61 కోట్లు అయితే వచ్చే అవకాశాలు ఉన్నారు. అయితే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరొక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదేంటంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం 75 జైళ్లలో ఉన్న 90,000 మంది ఖైదీల కోసమైతే ఈ కుంభమేళాలో స్నానం చేసే అవకాశాలు కల్పించింది. అదేంటంటే గంగా జలం, గంగా యమున సరస్వతి ఈ త్రివేణి సంగమంలో ఉన్నటువంటి గంగా జలాన్ని ఈ 75 జైళ్ళకి తరలించి అక్కడ ఉన్నటువంటి ట్యాంకులో ఈ వాటర్ని కలిపి ఈ గంగా జలాన్ని కలిపి అక్కడ వాళ్ళకు కూడా ఈ పుణ్య స్నానాలు ఆచరించే విధంగా, ఖైదీలు కూడా పుణ్య స్నానాలు ఆచరించే విధంగా అయితే ఫిబ్రవరి 21వ తారీఖున అయితే ఈ కార్యక్రమం చేసే విధంగా శ్రీకారం చుట్టారు. అన్ని ప్రణాళికలు రచించారు. ట్యాంకర్లు అయితే ఇప్పటికే సిద్ధమయ్యాయి. అలాగే దీని గురించి అక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా కొంతమంది పాల్గొంటారు. ప్రపంచంలోనే ఇలాంటి కార్యక్రమం ఇదే మొదటిసారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక నివేదిక అయితే విడుదల చేసింది.